ఆహారం ఎంత తీసుకోవాలి అనే దానికి ఒక ప్రామాణికం లేదు. సుమారుగా 1800 నుంచి 2000 క్యాలరీలు సరిపోతుంది. క్యాలరీస్ అంటే ఏంటి? ఒక సపోజ్ ఒక ఇడ్లీ తిన్నాం అనుకోండి, దాని సైజు బట్టి 60 నుంచి 100 క్యాలరీలు ఉంటుంది అనమాట. ఒక దోశ తిన్నాం అనుకోండి 120 క్యాలరీలు, అదే మసాలా దోశ తిన్నాం అనుకోండి 300 నుంచి 350 క్యాలరీలు, చట్నీతో కలిపి 500 క్యాలరీలు ఉంటుంది అనమాట. అంటే మనం తీసుకునే ఆహారంలో 1/4 ఒక మసాలా దోశ నుంచి వస్తుంది. కాబట్టి దాన్ని చూసుకుని మనం తినాలి. అలాగే పొద్దున్న బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకో 300-400 క్యాలరీస్ రోజు మొత్తం మీద ఎక్కువ తినొచ్చు. అంటే 2300 నుంచి 2500 క్యాలరీస్ కూడా తీసుకోవచ్చు అనమాట. అసలు ఏ పని చేయరండి, నిద్రపోతా ఉంటారు, వాళ్ళకి 1200 క్యాలరీలు కావాలి. ఎందుకో తెలుసా? మరి హార్ట్ పనిచేయాలి, లంగ్స్ పనిచేయాలి, బ్రెయిన్ పనిచేయాలి, న్యూరాన్స్ పనిచేయాలి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్ని కూడా యాక్టివ్ ఉండాలంటే మినిమం 1200 క్యాలరీలు కావాలన్నమాట. కాబట్టి ఒకరికొకరికి సంబంధం ఉండదు ఆహారం విషయంలో. అలాగే ఒక ఏ పని చేయరండి, చెస్ ఆడుతూ ఉంటారు పొద్దు నుంచి రాత్రి వరకు, వరల్డ్ చెస్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళు 3000 క్యాలరీలు కావాలి. ఎందుకంటే బ్రెయిన్ అనేది చాలా ఎనర్జీ తీసుకుంటున్నారు. మనం తినే ఆహారంలో 1/4 ఎనర్జీ బ్రెయిన్ కి వెళ్తుంది అనమాట. కాబట్టి బ్రెయిన్ కూడా ఎక్కువ పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా కొన్ని క్యాలరీలు ఎక్కువ తీసుకోవాలి. కాబట్టి ఒకరికొకళ్ళ సంబంధం లేదు. మళ్ళీ ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది మళ్ళీ ఒక వీడియోలో కూడా మీకు చెప్తాను.